ఆర్టీసీని దివాళా తీయించేటువంటి చర్య తీసుకున్నట్టు అది మంచిది కాదు అని నేను సందర్భంగా మనవి చేస్తాను. ఓకే అండి. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి విజయ్ గారు. నమస్తే నమస్తే. ఏంటండి ఏం చెప్తారు? మొన్నటి వరకు పథకం అమలు కాలేదనేటువంటి విమర్శ ఉంది. ఇప్పుడేమో పథకం అమలు చేస్తున్నారు. మళ్ళీ మీరే అన్నారు జిల్లాల వరకు ఇది పరిమితం చేస్తున్నారని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చని వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా. ఒక పథకం పూర్తిగా అమలు అవుతోందనేది స్పష్టంగా అర్థమైపోతోంది. ఏంటి ఏం చెప్తారు మీ పార్టీ తరపు నుంచి? విజయ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ఫోర్సెస్ వీక్షలకు యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. ఖచ్చితంగా వాళ్ళు ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి ఈ ఫ్రీ బస్ ఏదైతే ఉందో ఇంప్లిమెంటేషన్ చేయడం మంచిదే. ఎందుకంటే వాళ్ళ వాగ్దానం ఇచ్చారు, సూపర్ 6లో భాగంగా మేము అమలు చేస్తాం, స్త్రీలందరూ కూడా ఫ్రీ బస్ ఇస్తాం అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడైనా తిరగచ్చు అన్నారు. అవును. కానీ స్టార్టింగ్లో ఏమన్నారు, జిల్లా అన్నారు. తర్వాత కొంత ఏరియా వరకు పరిమితం అని చెప్పారు. తర్వాత ఒక్కొక్క రకంగా స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నారు. మంచిది, దాన్ని ఎవరు తప్పట్లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఏవైతే ఫ్రీ బస్ అనే విధానాన్ని తీసుకొచ్చారో, ఫ్రీ బస్ రాగానే మరి ఆటో కార్మికులందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడే చాలా గ్రామాల్లో చూస్తే బస్సులన్నీ కూడా ఏ టైంకి వస్తాయి, ఏ టైంకి ఇన్ టైం అవుట్ టైం ఎప్పుడైనా తెలుసుకొని ప్రజలు బయలుదేరే పరిస్థితి ఏర్పడింది. సో ఇదివరకు ఆటో వాళ్ళు ఆ ఆటో స్టాండ్కి రాగానే ఏముందలే బస్ ఛార్జీకి 30 రూపాయలు అనుకోండి, 10 రూపాయలు ఎక్స్ట్రా, 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని ఆటో వాడితో ఆ టైంకి గమ్యాన్ని చేరిపోతున్నంతో ఆ ఆటో ఎక్కి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు, చాలా వరకు కూడా తగ్గుతుంది. ఆటో కార్మికులను కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ చూస్తే ఒక పక్క 2 లక్షల కోట్ల పైగా అప్పులు చేశారు. రాష్ట్రం అప్పుల పాలైంది. ఒక పక్క రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవని ఇలా అంటారు. ఇది చూస్తే ఒక పక్కన ఉద్యోగస్తులకు సరైన జీతాలు ఇవ్వట్లేదు, టయానికి జీతాలు పడట్లేదని ఉద్యోగస్తులందరూ కూడా గొగ్గలు పెట్టే తరుణం ఇది. అలాగే ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి మీరు చెప్తున్నటువంటి 11,400 మరి 49 బస్సులు ఏవైతే ఉన్నాయన్నారంటే దాదాపుగా 11,450 బస్సులు. ఈ బస్సుల్లో మరి కండక్టరు, డ్రైవరు సుమారు చూస్తే వీళ్ళిద్దరిన చూస్తే దాదాపుగా 23,000 మంది ఉంటారు. అలాగే ఆఫీస్లో పనిచేసిన ఒక స్టాఫ్ చూసుకోండి, అలాగే మెకానిక్ వీళ్ళందరూ కూడా చూసుకొని దాదాపుగా 70,000 నుంచి 80,000 మంది ఆర్టీసీలో వర్క్షాప్లో పనిచేసిన వ్యక్తులు ఉంటారు. అంటే వాళ్ళందరికీ జీతం ఎలా ఇస్తారు, ఏ రకంగా ఈ యొక్క జీతాన్ని, అంటే ఏ విధంగా వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు? ఫ్రీ బస్ అనగానే ఇన్కమ్ రాదు. ఇన్కమ్ రాని పరిస్థితిలో ఇంకా రాష్ట్ర పరిపాలన పైన, ఈ ఖజానా పైన మరి ఈ యొక్క భారం పడే అవకాశం ఉందా లేదా? మీరే చెప్తూ ఉన్నారు 2,000 కోట్లు, దాదాపుగా 1,942 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని. అంటే దీన్ని కూడా మనం లెక్కలో తీసుకోవాలి. ఎందుకంటూ ఉన్నానంటే రాష్ట్రంలో 2,06,00,000 మంది మహిళలు ఉంటే వాళ్ళు డైలీ అంటే ప్రతిరోజు కూడా 30 నుంచి 40 లక్షల మందికి కూడా లబ్ధి చేకూరేలాగా ఈ యొక్క పథకం అమలు అవుతూ ఉంది. దీనికి మేము ఇప్పటికే 18 కోట్లు మేము వెచ్చించామన్నామంటారు. ఒక పక్కేమో 2,000 కోట్లు అంటారు, ఒక పక్కనేమో 18 కోట్లు కేటాయించామంటారు. అంటే 18 కోట్లే కేటాయించారంటే ఎంత పారదర్శకంగా ఈ ఉచిత బస్ అనేది మరి అమలు చేస్తూ ఉన్నారనేది అర్థమవుతోంది. ఇదేమైనా ఉచిత గ్యాస్ సిలిండర్ లాగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి సంవత్సరానికి 1 గ్యాస్ సిలిండర్ ఇచ్చి అందులో 1,50,00,000 మంది ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ దారులకు ఏ రకంగా అయితే డబ్బులు పడలేదో సుమారుగా 30 నుంచి 40 లక్షల మంది వరకే డబ్బులు పడినాయి రిటర్న్గా. అలాగే ఈ ఉచిత బస్సు కూడా ఇలాగ ఆంక్షలు పెట్టి కండిషన్లు అప్లై చేస్తారా ఏమనేది చూడాలి. ఎందుకంటే ఒక పక్కనే మీరు ఇచ్చినటువంటి ఉచిత హామీలు అమలు చేస్తేనే రాష్ట్రం బడ్జెట్కి ఎటువంటి భారం పడకుండా నడిపే ప్రయత్నం అయితే రాష్ట్ర గవర్నమెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఆగస్టు 15 రోజున అన్నారు, ఒక విధంగా 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం ఏ రకంగా అయితే మరి వచ్చిందని మనం భావించామో, అలాగే రేపు ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకి వాళ్ళకి వ్యక్తిగతంగా స్వతంత్రం, అంటే స్వేచ్ఛగా తిరిగే స్వతంత్రం వచ్చింది బస్సుల ద్వారానని చెప్పుకోవచ్చు.
నేను దాని గురించి అనట్లా. వాళ్ళు గుడి గోపురాలకు వెళ్తారా, ఎక్కడికి వెళ్తారా, కన్నవారి ఇంటికి వెళ్తారా, షాపింగ్ చేసుకోవడానికి వెళ్తారా, దేనికి వెళ్తారని వాళ్ళ వ్యక్తిగత విషయం. స్త్రీలు దేనికైనా బస్ అనేది ఉచితంగా పెట్టారు కాబట్టి దాన్ని వాళ్ళు అంటే వాళ్ళకు ఉపయోగపడే రకంగా వినియోగించుకుంటే మంచిది. ప్రతి పల్లెటూరులో మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పంటలు పండిస్తూ ఉంటారో ఆ పంటలు పండించే వాళ్ళందరూ కూడా ఉదయాన్నే ఫస్ట్ బస్సు ఉంటుంది, 5 గంటలకు బయలుదేరే బస్సు. 5 గంటలకు బయలుదేరే బస్సుకి చాలా మంది చూస్తే మరి వందల సంఖ్యలో ఉంటారు ఈ కూరగాయలు పండించే వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది. అలాగే చాలా మంది కూడా ఇప్పుడు మహిళలకు ఉపయోగపడే దేంట్లో మనం చూసాం. ఈ ఉచిత బస్సు ఒక రకంగా మంచిదైనా సరే, మరి కర్ణాటకలో ఏ రకంగా అయితే వాళ్ళు ఇబ్బంది పడుతూ, ఏ రకంగా అయితే ప్రైవేట్ వ్యవస్థకి ఏదైతే ఆర్టీసీని అప్పగించారో వాళ్ళు ఆ రకంగా మాకు జీతాలు పడట్లేదు, ఏ రకంగా అయితే వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారో, అలాగే తెలంగాణలో కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, ఇది మాకు భారంగానే ఉంది కానీ ఇచ్చిన హామీల ప్రకారంగా మేము అమలు చేస్తున్నామని అన్నారు. ఢిల్లీలో కూడా ఉంది, ఢిల్లీలో కూడా అదే పరిస్థితి. అలాగే ఇంకా దాంతోపాటుగా చూస్తే మరొక 2-3 రాష్ట్రాల్లో ఉన్నట్టుంది ఈ యొక్క పథకం. అంటే ఎక్కడ చూసినా ఇది సక్సెస్ అయినట్టుగా అయితే దాఖలాలు లేవు. నేనేం చెప్తానంటే విజయ్ గారు, ఉచిత బస్సు అనేది ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రెస్టేజ్గా తీసుకొచ్చి మేము ఏదో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీ మూర్తులకి మేము చాలా సాధికారతను తీసుకొస్తామంటే తప్పే. ఎందుకంటే అసలు స్త్రీల యొక్క మహిళలకి జీవన ప్రమాణాలు పెంచాలంటే, మహిళల్ని మీరు ఆదుకోవాలంటే, మహిళలకి మీరు ఏం చేయాలంటే సున్నా వడ్డీకి ఒక బ్యాంక్ నుంచి 2 నుంచి 3 లక్షలు 5 లక్షల వరకు మీరు వడ్డీకి ఇప్పించండి, సున్నా వడ్డీకి ఇప్పించండి. వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్గా బిజినెస్ మ్యాన్లుగా తయారు చేయండి. ఒక్కొక్క డ్వాక్రా గ్రూప్ ద్వారా ఇప్పుడు చూస్తే డ్వాక్రా మామూలుగా అయితే ₹1,00,000 వరకే ఇస్తారు. కానీ ఒక మహిళకి 5 లక్షలు వచ్చేటట్టుగా మీరు ఆ యొక్క ప్రణాళిక తీసుకోండి, వాళ్ళు కడతారు. దాని ద్వారా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగితే తద్వారా మీరు బస్ టికెట్ మీరు ₹10 నుంచి ₹20, ₹30, ₹100 చేసినా వాళ్ళ సొంత జోబుల్లో డబ్బులు తీసి దర్జాగా టికెట్ కొని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే జీవన ప్రమాణాలు పెంచాలి మనం. స్త్రీ శక్తిని మనం ఈ రకంగా ఒక రకంగా వాళ్ళకు ఉన్నటువంటి ఏమంటారంటే కాన్ఫిడెంట్ కూడా మనం దెబ్బతీసినట్టే. అంటే స్త్రీ శక్తిని మనం తక్కువ అంచనా వేస్తున్నాం. స్త్రీ శక్తికి సరైన దారిలో మనం చూపించాలి. మేము ఎక్కడ కూడా ఉచిత బస్సు తప్పని మేము అనట్లేదు, కానీ దీనితో పాటుగా స్త్రీ శక్తిని వినియోగించుకొని వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇంకేమైనా జగన్మోహన్ రెడ్డి గారు అలాగైతే జగనన్న సేదోడు జగనన్న తోడు అని చెప్పి వాళ్ళని ఒక్కొక్కరికి ఒక్కొక్క చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి, చిన్న షాపులు పెట్టుకోవడానికి, చిన్న ఫ్యాన్సీ షాపులు కానీ ఇలాంటి చెప్పుల షాపులు పెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడి బతికేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేశారు. అటువంటి పథకాలను మళ్ళీ వీళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు అయితే కంటిన్యూ చేశారో నవరత్నాలు కంటిన్యూ చేస్తేనే సూపర్ 6 అలాగే 143 హామీలు మేము కంప్లీట్ చేస్తాము, అమలు చేస్తామని చెప్పారు. అందుకని నేను చెప్తా ఉన్నా, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నవరత్నాల్లో ఏవైతే ఉన్నాయో స్త్రీకి మహిళలకు ఏ రకంగా అయితే ఉపయోగపడ్డాయో తోడ్పాటుగా ఉన్నాయో ఆ పథకాలను కూడా వీళ్ళు కంటిన్యూ చేయాలి. అలాగే ఇప్పుడు పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ మీద ఎటువంటి ప్రభావం చూపించకుండా ఈ యొక్క ఆర్టీసీ, ఎందుకంటే మన గతంలో చూసాం, ఒకసారి ప్రైవేట్ సంస్థలకు ఇచ్చారు, ఒకసారి రాష్ట్ర సంస్థకి మళ్ళీ వచ్చింది, మళ్ళీ ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు, మళ్ళీ రాష్ట్రం మన ప్రభుత్వం తీసుకుంది. అంటే ఇలాగ ఆర్టీసీ వ్యవస్థ పలు దఫాలు ప్రైవేటైజేషన్ చేశారు, పలు దఫాలు గవర్నమెంట్ రావడం. అంటే ఇప్పుడే ఆర్టీసీ వ్యవస్థ కూడా చాలా నష్టాల్లో ఉందని మా సదరు సీఎం గారు చెప్పడం జరిగింది. అంటే రియంబర్స్ చేస్తామని చెప్తున్నారు కదా. గవర్నమెంటే బాధ్యత తీసుకొని ఎన్ని టికెట్లు అయితే సేల్ అయ్యాయో ఆ సేల్స్ అయినటువంటి అమౌంట్ మొత్తం కూడా గవర్నమెంట్ రియంబర్స్ చేస్తానే చెప్తోంది. అండ్ ఆర్టీసీని ఎలా లాభాల్లోకి తీసుకెళ్లాలి, ఎలా ఆక్యుపెన్సీ పెంచాలనేటువంటి విషయం పైన కూడా ఆర్టీసీ అనేది నిలదొక్కుంటది. అలాగే ఆర్టీసీ యొక్క ఆస్తులు అమ్మడం చాలా దారుణం సార్ విజయ్ గారు. మనం చూసాం వైజాగ్ లో కానీ అలాగే విజయవాడలో కానీ మెయిన్ రోడ్డు అంటే అక్కడ పాత బస్ స్టాండ్ అంటే అక్కడ చాలా విలువైనటువంటి భూమి, దాదాపుగా 500 కోట్లు విలువ చేసే భూమిని లూలు మాల్
లూలుమాల ఎక్కడ చూసినా ఫెయిల్యూర్ అయింది. ఆ లూలుమాల అనే ఆ సంస్థ చాలా దేశాలు వెళ్ళగొట్టాయి. అది ఫెయిల్యూర్ అయినటువంటి సంస్థకి క్విట్ ప్రోగా చేశారు. అంటే వీళ్ళు ఏమైనా ఈ 500 కోట్లు విలువ చేసిన భూమికి కేవలం వాళ్ళు 150 కోట్లు పెట్టుబడులు పెడతారన్నారు. రైట్ రైట్ సరే సరే డిస్కస్ చేద్దాం ఆశా గారితో ఒకసారి మాట్లాడి ఓకే లక్ష్మణ్ గారు అయిపోయింది సార్. 150 కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి లూలుమాలకి 560 కోట్లు విలువ చేసిన భూములు ఏ రకంగా ఇస్తారు? అంటే ఒక రకంగా ఆర్టీసీని మీరు కొలాప్స్ చేస్తేనే ఉచిత బస్సు అని చెప్పి రాష్ట్ర మహిళల్ని ఈ రకంగా మరి వాళ్ళు ఆనందపరచడానికో లేదా మేము ఉచిత బస్సు ఇచ్చాము కాబట్టి ఇగో మేము అమలు చేసామని చెప్పుకోవడానికో ఏంటంటే రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా మరొక 6 నెలలు అయితే ఈ ఉచిత బస్సు ఏ రకంగా సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అప్పుడు మాట్లాడొచ్చు విజయ్ గారు. తప్పకుండా ఆశా గారు గుడ్ ఈవినింగ్ అండి.